మీ పిల్లలకి తరచుగా ఫీవర్ వస్తుందా? అసలు వరీ అవ్వాలా లేదా దేని గురించి వరీ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, ఐమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. పిల్లలకి ఫీవర్స్ రావడం అనేది కామన్ అండి. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నర్సరీ కానీ అట్లా మీకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇప్పటిదాకా పిల్లలు చాలా పర్టికులర్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. అంటే ఓన్లీ కొంతమందికే, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి. ఇప్పుడు ఒకసారిగా బయటికి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకి రకరకాల వైరస్లు కానీ బ్యాక్టీరియాలతో ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ముందు వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల రికరెంట్గా ఇల్నెస్ అనేది వస్తూ ఉంటుంది. మీరు 5-6 ఇయర్స్ వరకు వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే స్టేజ్ అండి. సో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మంత్లీ వన్స్ అన్నా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే దేని గురించి వరీ అవ్వాలి, దేని గురించి వరీ అవ్వకూడదు. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ గురించి చెప్తాను. ఏంటంటే మీ పిల్లలు ఫీవర్తో పాటుగా వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, రోజు నైట్ టైం బాడీ వేడిగా ఉంటుంది, టెంపరేచర్ వస్తూనే ఉంటుంది, మోర్ దెన్ 10 days 15 days అవుతుంది అన్నప్పుడు వరీ అవ్వాలి. పేల్గా అయిపోతున్నారు, బాగా పాలిపోయినట్టు కనిపిస్తున్నారు, రెస్ట్లెస్నెస్గా కనిపిస్తున్నారు, వాళ్ళకి నీరసంగా ఉంటున్నారు, యాక్టివ్గా రోజంతా ఉండట్లేదు అంటే మాత్రం వరీ అవ్వాలి. ఇవన్నీ మీకు సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ చేయించి దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. కాకపోతే మీకు ఫీవర్స్ కనుక లైక్ మంత్లీ వన్స్ వస్తుంది, 2-3 daysలో సెటిల్ అయిపోతుంది అంటే వరీ అవ్వక్కర్లేదు. ఆ తర్వాత యాక్టివ్గా ఉంటున్నారంటే ఓకే. ఎందుకంటే ఇవన్నీ రికరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. వాళ్ళు యూజువల్గా 5-6 years దాటంగానే వాళ్ళు నార్మలైజ్ అయిపోతారు.